చిన్న చిన్న పదాలతో కన్నడం నేర్చుకోండి. చిన్న చిన్న పదాలతోనేనండి, పెద్ద పెద్ద పదాలతో కష్టపడుతూ కన్నడం నేర్చుకోవాల్సిన పని లేదు. మీకు తెలుగు తెలిసే చాలు. మీకు తెలుగు తెలుసు కాబట్టి ఇబ్బందే లేదు. సులభంగా కన్నడం నేర్చుకోవచ్చు. ఇప్పుడు కూడ సూత్రంతో స్పోకెన్ కన్నడం. ఏ సూత్రం అండి? కూడ సూత్రం. ఈ కూడ సూత్రం గురించి వివరంగా తర్వాత పేజీలో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ పేజీకి వెళ్దామా? కొన్ని సందర్భాల్లో చేయకూడని పనులను కన్నడంలో చెప్పడం ఎలా? కొన్ని సందర్భాల్లో చేయకూడని పనులను కన్నడంలో చెప్పడం ఎలా? మనం అన్ని పనులు అన్ని సమయాల్లో చేయవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని పనులు చేయకూడదు. ఇప్పుడు అలాంటి పనులను కన్నడంలో ఎలా చెప్పాలో తెలుసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ పేజ్ వెళ్దామా? కూడ సూత్రం. తెలుగు వాక్యంలో కూడదు అని వచ్చినప్పుడు అదేనండి, వెళ్ళకూడదు, చదవకూడదు, నేర్చుకోకూడదు, పాడకూడదు, మాట్లాడకూడదు ఇలాంటి అర్థాలు వచ్చే పదాలు వచ్చినప్పుడు బారదు అనే పదం వాడాలి. ఏ పదం వాడాలండి? బారదు. పక్క మీద వివరంగా వాక్యాలు చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ పేజ్కి వెళ్దామా? ఇలా సులభంగా గుర్తుపెట్టుకోండి. కన్నడంలో వెళ్ళు అంటే పోగు, చదువు అంటే ఓదు, నేర్చుకొను అంటే కలియు, పాడు అంటే హాడు, మాట్లాడు అంటే మాతాడు. బాగా ఈ చార్ట్ను గమనించండి. పోగు ప్లస్ బారదు అంటే పోగబారదు. ఈ బారదు అనే పదము పోగుకు చేరిన దానివల్ల ఆ సంధి ఏమైంది? పోగు అనేది పోగా. అదేవిధంగా ప్రతి వెలుపుకండి. పోగు అంటే పోగా, ఓదు అంటే ఓదా. ఇప్పుడు చూడండి, పోగు ప్లస్ బారదు పోగబారదు, ఓదు ప్లస్ బారదు ఓదబారదు, కలియు ప్లస్ బారదు కలియబారదు, హాడు ప్లస్ బారదు హాడబారదు, మాతాడు ప్లస్ బారదు మాతనాడబారదు. పోగబారదు అంటే వెళ్ళకూడదు, పోగబారదు అంటే వెళ్ళకూడదు, ఓదబారదు అంటే చదవకూడదు, కలియబారదు అంటే నేర్చుకోకూడదు, హాడబారదు అంటే పాడకూడదు, మాతనాడబారదు అంటే మాట్లాడకూడదు. ఇప్పుడు నాను ఉపయోగించి చూడండి. నాను హోగబారదు అంటే నేను వెళ్ళకూడదు, నాను ఓదబారదు అంటే నేను చదవకూడదు, నాను కలియబారదు అంటే నేను నేర్చుకోకూడదు, నాను హాడబారదు అంటే నేను పాడకూడదు, నాను మాతనాడబారదు అంటే నేను మాట్లాడకూడదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాక్యం చూడండి, బాగా గమనించండి. నేను వెళ్ళకూడదు అంటే కన్నడంలో నాను హోగబారదు. నేను అంటే నాను, వెళ్ళకూడదు అంటే హోగబారదు, నేను వెళ్ళకూడదు అంటే నాను హోగబారదు. ఓకేనా అండి? నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. తెలుగులో కన్నడంలో ఇక్కడ మొత్తం ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 5 వాక్యాలు ఉన్నాయి. అవి ఏమిటి? నేను వెళ్ళకూడదు, నేను చదవకూడదు, నేను నేర్చుకోకూడదు, నేను పాడకూడదు, నేను మాట్లాడకూడదు. నేను అంటే నాను, నేను అంటే నాను. నేను వెళ్ళకూడదు అంటే కన్నడంలో నాను హోగబారదు. నేను చదవకూడదు అంటే కన్నడంలో నాను ఓదబారదు. నేను నేర్చుకోకూడదు అంటే కన్నడంలో నాను కలియబారదు. నేను పాడకూడదు అంటే కన్నడంలో నాను హాడబారదు. నేను మాట్లాడకూడదు అంటే కన్నడంలో నాను మాతనాడబారదు. కష్టమేం లేదండి, సులభంగా ఉంది కదా. ఆ టెక్నిక్ తెలిస్తే చాలండి.
ఇలాంటి వాక్యాలు ఎన్నైనా చెప్పొచ్చు. ఇదే విధంగా మరికొన్ని వాక్యాలు చూద్దాం. ఓకేనా? నిజమే కదండి. తెలుగులో కన్నడంలో ఇక్కడ మొత్తం ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 5 వాక్యాలు ఉన్నాయి. అవేమిటి? నేను తినకూడదు, నేను చూడకూడదు, నేను చెల్లించకూడదు, నేను రాయకూడదు, నేను నడవకూడదు. నేను అంటే నాను. నేను తినకూడదు అంటే కన్నడంలో నాను తిన్నబారదు. నేను చూడకూడదు అంటే కన్నడంలో నాను నోడబారదు. నేను చెల్లించకూడదు అంటే కన్నడంలో నాను కట్టబారదు. నేను రాయకూడదు అంటే కన్నడంలో నాను బరియబారదు. నేను నడవకూడదు అంటే కన్నడంలో నాను నడయబారదు. కష్టం లేదండి, సులభం ఉంది కదా. ఆ టెక్నిక్ తెలిస్తే చాలండి, ఇలాంటి వాక్యాలు ఎన్నేం చెప్పవచ్చు. ఇదే విధంగా మరికొన్ని వాక్యాలు చూద్దాం. ఓకేనా? నిజమే కదండి. తెలుగులో కన్నడంలో ఇప్పటి వరకు నేను గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు నేను, మనము, మీరు, అతను, ఆమె, వారు ఉపయోగించి వాక్యాలు చెప్పుకుందాం. ఇక్కడ ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 6 వాక్యాలు. అవేంటి? నేను తినకూడదు, మనం తినకూడదు, మీరు తినకూడదు, అతను తినకూడదు, ఆమె తినకూడదు, వారు తినకూడదు. నేను అంటే నాను. తినకూడదు అంటే తిన్నబారదు. నేను తినకూడదు అంటే నాను తిన్నబారదు. మనము అంటే నావు. తినకూడదు అంటే తిన్నబారదు. మనం తినకూడదు అంటే నావు తిన్నబారదు. మీరు అంటే నీవు. తినకూడదు అంటే తిన్నబారదు. మీరు తినకూడదు అంటే నీవు తిన్నబారదు. అతను అంటే అవను. తినకూడదు అంటే తిన్నబారదు. అతను తినకూడదు అంటే అవడు తిన్నబారదు. ఆమె అంటే అవడు. తినకూడదు అంటే తినబారదు. ఆమె తినకూడదు అంటే అవడు తినబారదు. వారు అంటే అవరు. తినకూడదు అంటే తినబారదు. వారు తినకూడదు అంటే అవరు తినబారదు. ఇప్పుడు వివరంగా చూడండి. నేను తినకూడదు అంటే కన్నడంలో నాను తిన్నబారదు. మీరు బాగా గమనించండి, అన్నిటికీ తినకూడదు 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 అని వచ్చింది. కన్నడంలో అన్నిటికీ తిన్నబారదు తిన్నబారదు తినబారదు. తర్వాత గమనించాల్సింది, నేను ఉన్నప్పుడు నాను, మనం ఉన్నప్పుడు నావు. ఇప్పుడు చూడండి, నేను తినకూడదు అంటే కన్నడంలో నాను తిన్నబారదు. మనము తినకూడదు అంటే కన్నడంలో నావు తిన్నబారదు. మీరు తినకూడదు అంటే కన్నడంలో నీవు తిన్నబారదు. అతను తినకూడదు అంటే కన్నడంలో అవడు తిన్నబారదు. ఆమె తినకూడదు అంటే కన్నడంలో అవడు తినబారదు. వారు తినకూడదు అంటే కన్నడంలో అవరు తినబారదు. కష్టమే లేదండి, సులభం ఉంది కదా. ఆ టెక్నిక్ తెలిస్తే చాలండి, ఇలాంటి వాక్యాలు ఎన్నేను చెప్పొచ్చు. ఓకే, నిజమే కదండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు బారదు సూత్రం సహాయంతో వాక్యం కన్నడంలో చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. అదే విధంగా బారదు సూత్రం ద్వారా కన్నడంలో ఎలాంటి వాక్యాన్నైనా ఎన్ని వాక్యాలైనా చక్కగా 100% మాట్లాడగలనే నేను నమ్ముతున్నాను. చిన్న చిన్న వాక్యాలైనా పెద్ద పెద్ద వాక్యాలైనా ఎన్నైనా బారదు సూత్రం ద్వారా మాట్లాడవచ్చును. ఇక ఈ బారదు సూత్రం ద్వారా మీకు తెలిసిన ఎన్నో వాక్యాలను మాట్లాడండి. ఈ సూత్రం అయిపోయింది, తర్వాత సూత్రానికి వెళ్దాం.